ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వేడుకకై రాముడు తానాడుకొనదలంచి చుట్టి అంటగనెలమిల్ త్రాడును విసరునవైచిన ఆడెడుని బొంగరంబు ఆహాయన జనముల్. జగద్గురువైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి, శ్రీ సీతామహాలక్ష్మి ఆంజనేయ స్వామి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఈరోజు మనం బృహద్వాశిష్ఠ గురు పరంపర జగద్గురువులైనటువంటి భగవాన్ ఉషేన్ బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధనా మహోత్సవాన్ని శక్తి కొలది జరుపుకొనుచున్నాం. ఈ మహోత్సవ సందర్భముగా మహనీయమైనటువంటి ఈ బ్రహ్మ విద్యను మహాత్ములు ఎందరో ఈ లోకమున అవతరించి ఆశ్రితులైనటువంటి ముముక్షువులకు ఈ బ్రహ్మ విద్యను అందించి కడతీర్చారు. వేదమునకు కాలపరిమితి లేదు. వేదము ఇది ఒక కాలములో చెల్లుతుంది, ఒక కాలములో చెల్లదు, ఒక యుగములో చెల్లుతుంది, ఇంకొక యుగములో ఇది వర్తించదు అనేది లేదు. వేదము అన్ని కాలములలో అన్ని యుగములలో వారికి వేదము విముక్తి మార్గాన్ని అందిస్తుంది. అటువంటి వేద సంబంధమైనటువంటి యోగ ధర్మాలను మనకు అందించారు జగద్గురు ఉషేన్ బ్రహ్మేంద్ర స్వాముల వారు. ఈ సందర్భంగా మనం ఈరోజు పరబ్రహ్మస్వరూపుడైనటువంటి రామచంద్రమూర్తి, బ్రహ్మ విద్యాస్వరూపిణి అయినటువంటి సీతామహాలక్ష్మి ద్వారా పరమభాగవత శ్రేష్ఠుడైనటువంటి ఆంజనేయ స్వామికి ఉపదేశించినటువంటి సీతా రామ ఆంజనేయ సంవాదాన్ని మనం వినబోతున్నాం. అమరుడైనటువంటి జీవునికి మృత్యువుతో ఎదురవుతున్నటువంటి అవస్థలను, వీటిని అన్నిటినీ రూపుమాపగలిగినటువంటి దైవశక్తిని ఉపదేశమని అంటారు. ఉప అనగా దగ్గరగా ఉందని, అది నీలోనే ఉందని, గ్రహిస్తే నీవు అవుతావని తెలియజేయునది ఉపదేశం. అందువల్ల మొదట దగ్గరగా ఉందని తెలుసుకుంటావు, తరువాత నీకంటే వేరుగా లేదని తెలియబడుతుంది. అట్టి ఉపదేశమును మనస్సు మరులుకొని సంపూర్ణమైనటువంటి ఆసక్తి మనస్సులో ఏర్పడితే కానీ, మనస్సులో దాని మీద అనురక్తి కలిగితే కానీ, మనస్సులో త్రికరణ శుద్ధిగా ఆ పరవస్తువు యొక్క వాల్యూను గుర్తించి దానిని ఎంతైనా పట్టు విడవకూడదు అనేటువంటి శ్రద్ధ మనస్సులో ఏర్పడడానికి ఎటువంటి మార్గాన్ని అనుసరిస్తే మనస్సుకు అటువంటి శ్రద్ధ ఏర్పడుతుంది అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సీతాదేవి హనుమంతునికి చెబుతూ ఉంది. ఆంజనేయ పరబ్రహ్మస్వరూపునిగా గురువును భావించి పరబ్రహ్మస్వరూపాన్ని అనుగ్రహించదగినటువంటిదిగా మంత్రాన్ని భావించి పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో దానిని నిత్యము స్మరణ చెయ్యాలి. ఏ వంక మనము పారినా ఆ వంకకు ఇంద్రియంబులన్నీ నేగును. నీ వంక మనము మరలిన ఏ వంకకు ఇంద్రియంబు లేగవు వేమ అంటాడు. మనస్సు ఏ వైపునకు తిరుగుతుందో, మనస్సు ఇంద్రియములకు రాజు, అధిపతి. మనస్సు దేని వైపుకు తిరిగితే దానికి అనుగుణమైనటువంటి ఇంద్రియాదులన్నీ అటువైపే తిరిగి ఇస్తాయి. అందువల్ల ఆ మనస్సు అధీనములో ఉన్నటువంటి ఇంద్రియాదులను, మన ఇంద్రియాదులను అధీనములో పెట్టుకొని ఉన్నటువంటి మనస్సును స్వాధీనమనర్చుకుంటే తప్ప
బ్రహ్మ విద్యను అందుకోవడానికి సాధ్యం కాదు. రాజ్యాలను పరిపాలించే చక్రవర్తులను మొదలుకొని గొప్ప గొప్ప పదవులను అనుభవించే అధికారులు మొదలుకొని కోట్ల కొలది ధనాన్ని సంపాదించుకుని ఉన్నటువంటి కోటీశ్వరుల సైతము, ఎన్నో ఈతి బాధలను అనుభవించేటువంటి దరిద్రులను మొదలుకొని సర్వ ప్రాణులను మృత్యువు కబలిస్తూ ఉంది, మృత్యువు మింగేస్తూ ఉంది. వీళ్ళందరూ కాలగర్భములో కలిసిపోతూ ఉన్నారు. మరి ఇన్ని వైభవాలను చిత్రీకరించి, ఇన్ని దశల వారీగా నడిపించి, ఇంత భోగములిచ్చి, ఇంత ఐశ్వర్యాన్నిచ్చి, ఇన్ని పదవులనిచ్చి, ఇన్నిటినీ దిగమింగేస్తూ ఉన్నది ఈ మృత్యువు. అంటే ఈ మృత్యువు ఏ కారణం వల్ల ఏర్పడుతూ ఉంది అంటే శరీర భ్రాంతి ఉన్నటువంటి జీవులకు మాత్రమే ఇది ఏర్పడుతూ ఉంది. అందువల్ల ఇప్పుడు ఏ స్వభావాన్ని మృత్యువు ఆకర్షిస్తుందో ఆ స్వభావాన్ని విడనాడడం కర్తవ్యమయ్యుంది. బ్రహ్మ నిర్మితమైనటువంటి శరీరం ఇది. ఆ పరబ్రహ్మమే మాట్లాడుతూ ఉంది, వింటూ ఉంది, చూస్తూ ఉంది, ఆలోచిస్తూ ఉంది, సమస్త కార్యాలను ప్రజ్ఞతో నెరవేరుస్తూ ఉంది. మరి మాంసమయమైనటువంటి ఈ శరీరానికి ఇన్ని ప్రజ్ఞలు ఉన్నాయి అంటే దీని యందు ఒక అనంతమైనటువంటి శక్తి ఉంది అనడానికి నేను ఇప్పుడు చూచింది, నేను ఇప్పుడు వినింది నిదర్శనం అని నీ మనస్సు ప్రూవ్ చేసుకుంటుంది. ఎప్పుడైతే వింటుందో నాదాన్ని, ఎప్పుడైతే కంటుందో కాంతిని, అప్పుడు నీ మనస్సు ఇది సత్యమే, వేదములన్నీ యథార్థములే, మహాత్ములు చెప్పినదంతా అక్షరాల సత్యము అనేటువంటి విషయాన్ని నీ మనస్సు నమ్ముతుంది. అందుకోసము ఈ నాదధ్వనులను వినాలి, ఈ చిత్కళా దర్శనములను పొందాలి అనే విషయాన్ని సీతాదేవి ఆంజనేయునకు చెబుతూ ఉంది. హనుమ నలువప్పందగు బ్రహ్మదండి నొక వీణాదండముల్ చేసి సజ్జలతాంబుల మెట్లుగా నిలిపి పంచ ప్రాణముల్ తంత్రులై ఎలరంగగొని ముక్తికామిని సహస్రారంబునందుండి నిచ్చలు వాయిల్చననంగ నొప్పు ప్రణవస్వానంబుదానంతటల్ ఆంజనేయ మన శరీరములో వెన్నెముక, ఈ శరీరమును అంతటినీ ప్రకాశింపచేస్తూ ఉన్నటువంటి బ్రహ్మదండి అని మన పెద్దలు చెబుతున్నారు. దానిని బ్రహ్మదండి అనే పేరు దానికి ఎందుకు వచ్చింది అంటే పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఇడ, పింగళ, సుషుమ్న అనేటువంటి 3 నాడుల రూపములో పరబ్రహ్మస్వరూపము ఆ వెన్నెముక నుండి పయనిస్తూ శరీరాన్ని ప్రకాశింపచేస్తూ ఉన్నాయి. కనుక దానికి బ్రహ్మదండి అనే పేరు వచ్చింది. ఈ ఇడ, పింగళ, సుషుమ్న ద్రష్ట, దర్శన, దృశ్యములు, సత్తు, చిత్తు, ఆనందము, నాద, బిందు, కళ, అకార, ఉకార, మకారం, 3 వచ్చాయి చూసావా? సాంఖ్యము, తారకము, అమనస్కము 3, సృష్టి, స్థితి, లయం 3. ఏమిటి ఈ 3ంటికి ఉన్నటువంటి అనుబంధం? ద్రష్ట, దర్శన, దృశ్యం. ఈ 3ంటి చేత ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ పరబ్రహ్మస్వరూపము సహస్రార కమలమునందు ముక్తికాంతయై మోక్షలక్ష్మి అక్కడ కొలువై ఉన్నది హనుమ. ఆ మోక్షలక్ష్మి అని చెప్పబడేటువంటి ఆ ముక్తికాంత ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానమనే
5 వాయువుల రూపములో దేహాన్ని కదిలిస్తూ ఉంది. ప్రాణము నాసిక మార్గమున పయనిస్తూ ఉంది. అపానము అధోముఖంగా పయనిస్తూ ఉన్నది. వ్యానము దేహమంతటా వ్యాపించి ఉంది. ఉదానము కంఠమునందుండి మృంగుట ఉమయుట తగు కార్యములకు సహకరిస్తూ ఉంది. సమానము నాభిస్థానమునందుండి సమస్త పదార్థములను జీర్ణము చేస్తూ నాడులకు రక్తాన్ని సమానంగా పంచిపెడుతూ ఉన్నది. ఈ 5 ప్రాణములను వీణకు తంతులుగా భావించి ఆధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయములనే స్టెప్పుల వారిగా అక్కడక్కడ ఒక్కొక్క మెట్టెక్కేటప్పుడంతా ఒక స్థాయిని అందించినట్లు, ఒక ఉన్నత స్థితిని అనుగ్రహించినట్లు, జీవునికి అనుభూతులను ప్రసాదిస్తూ వచ్చినట్లుగా ఆ మోక్షలక్ష్మి పంచప్రాణములను ఇడాపింగళ సుసుమ్నలను నాడులుగా తంతులుగా భావించి బ్రహ్మదండిని వీణగా ఆవించుకొని వీణను మ్రోగిస్తూ ఆ ముక్తికాంత ఆ ఓంకార ధ్వనిని శ్రవణము చేస్తూ ఆనందిస్తూ ఉన్నదా అన్నట్లు ప్రణవనాదము వినబడుతుంది కుమారా. ఆ విన్నప్పుడు ఆ మనస్సు ఇది వరకు ఎన్నడూ కని విని ఎరుగనిటువంటి ఆ దివ్యమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి వైభవాన్ని మనసారా శ్రవణం చేసి కనులారా దర్శించి శరీరాన్ని అప్పుడు మరచిపోతుంది కుమారా. శరీరం అప్పుడు మరుపు వస్తుంది. మనస్సు పూర్వపు విషయాలను గుర్తు పెట్టుకోవడం మానేస్తుంది, గుర్తు చేయడం మానేస్తుంది. ఏ ఒక్క విషయాన్ని మన గుర్తించదు. కేవల పరబ్రహ్మమునందు నిష్ణాతయ్యి ఇంకా ఇంకా అనుభూతిని పొందడం కోసమై మనస్సు అప్పుడు సహకరిస్తుంది. ఆ స్థితిని మనస్సుకు అందే అంతవరకు కష్టపడి అది ఎంత పెనుగులాడినా, అది ఎంత విజృంభించినా, పూర్వ సంస్కారములు ఎలాంటివై తనకు ఎదురుపడినా వాటన్నిటికాడ నువ్వు గొప్ప నిగ్రహం గలవాడవైతేనే అనుగ్రహం అనే శక్తి నీకు దక్కుతుంది. గొప్ప నిగ్రహాన్ని నీవు కలిగి ఉండకపోతే అనుగ్రహం అదృశ్యమైపోతుంది. కాబట్టి నీళ్లు నిలిచే కొద్దీ పైరులకు ఉపయోగపడినట్లు మనస్సు నిగ్రహింపబడే కొద్దీ భగవద్ అనుభూతులు అత్యంత సునాయాసంగా ఎదురవుతాయి. కాబట్టి మనస్సు చలిస్తే నష్టం, మనస్సు నిగ్రహిస్తే సుఖం. ఆ మోక్ష లక్ష్మిని సీతాదేవి అమృతాంగన, అమృత స్వరూపిణి అంటే దేవతా స్వరూపిణి, దేవత్వాన్ని అనుగ్రహించగలిగినటువంటి యొక్క స్వరూపము గలది. ఆమెను ముక్తికాంత, ముక్తికాంత, ముక్తిని అనుగ్రహించదగినటువంటి కాంత ఆమెయేనాయన. బోధమయాత్ముని, ఎవడైతే గురు బోధ విలువైన వస్తువులను భద్రపరుచుకున్నట్టు తన హృదయ పద్మమునందెవడు దాన్ని భద్రపరుచుకొని కాపాడుకుంటాడో, ఎల్లవేళల ఎల్లకాలముల యందు దాని యందు నిష్ణాతుడై ఉంటాడో అటువంటి వాణ్ణి ఏమంటారు? బోధమయాత్ముని. బోధకు తగినవాడు, బోధకు అర్హుడు, వినదగినవాడు అని గురువు సంతోషించేటట్లుగా. ఎప్పుడు గురువు సంతోషిస్తాడు అంటే శిష్యుడు తను ఉపదేశించినటువంటి సత్యాన్ని పరమార్థంగా భావించినప్పుడు, ఇంతకంటే తెలుసుకోవాల్సింది, ఇంతకంటే మనం పొందాల్సింది, ఇంతకంటే మనం సేవించాల్సింది ఇంకొకటి లేదు అని వాడు విశ్వసించినప్పుడు గురువు సంతోషిస్తాడు. అందువల్ల ఇక్కడ బోధమయాత్ముని
శుద్ధ మనః పవనంబులు తాళముగా నమరంగొని పాడుచు నాడిన ఎట్లమల ప్రణవారవమంత తగు. ఎవనికి ఈ సత్యము బోధపడుతుందో వానికి మనస్సు పరిశుద్ధమవుతుంది కుమారా. ఎవనికి మనస్సు పరిశుద్ధమవుతుందో అటువంటి వానికి దృష్టి కుదురుతుంది. ఇదండి. అందువల్ల మొట్టమొదట విశ్వాసం కుదరాలి. విశ్వాసం కుదరాలి. హనుమంతుణ్ణి ఉద్ధరించింది రామచంద్రమూర్తిపై గల విశ్వాసమే. సిద్ధయ్య గారిని ఉద్ధరించింది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పట్ల ఉన్న గురుభక్తియే. మాధవదాసు గారిని ఉద్ధరించింది గురుదేవుని పట్ల ఉన్నటువంటి పరిపూర్ణ విశ్వాసమే. విశ్వాసము మనస్సును పరిశుద్ధమనర్చుతుంది. పరిశుద్ధమైనటువంటి మనస్సు గలవానికి ప్రాణవాయువు పట్ల మనస్సు లగ్నమవుతుంది. అది చెప్తున్నాడండి ఇక్కడ. బోధమయాత్ముని శుద్ధ మనః పవనంబులు. ఇక్కడ మనస్సు అని చెప్పకుండా శుద్ధ మనంబు పవనంబులు. మరి పవనము అని ఏకవచనాన్ని ప్రయోగించకుండా పవనములు అంటాడు ఇక్కడ. అంటే ఇది జీవస్వరూపముతో ఇడ ఆత్మస్వరూపముతో పింగళగా ఇడా పింగళ రూపములలో పయనిస్తూ ఉన్నది కనుక బహువచనాన్ని ప్రయోగిస్తాడు ఇక్కడ. పరిశుద్ధమైనటువంటి మనస్సు గలవాడు మాత్రమే మరుపు లేకుండా గాలిని పట్టగలడు. ఇక్కడ గాలి అనే పదం మీకు అర్థమవ్వడం కోసం ప్రయోగించిన వాక్యమే కానీ అది గాలి కాదు. అది ప్రాణము కూడా కాదు. ప్రాణానికి అది ప్రాణం, అది ఆత్మ. ఈ ప్రాణమును ఈ పరిశుద్ధమైనటువంటి మనస్సును రెండిటినీ ఆ అమృతాంగన అనేటువంటి మోక్షలక్ష్మి చేత ధరిస్తుందట. ఎట్లయితే తాళమును మ్రోగించేవాడు రెండు చేతులలో తాళాన్ని ధరించి ఆ రెండిటిని స్పర్శించినప్పుడు తాళము నుండి ధ్వని మూడవది ఎలాగా ఏర్పడుతుందో అలాగా ఆ మోక్షలక్ష్మి పవిత్రమైన మనస్సును ప్రాణముతో చేర్చుతుంది. అప్పుడు నాదం వినబడుతుంది. ఆంజనేయ ఇక్కడ ఉందండి రహస్యం. నాదము అందరికీ ఎందుకు వినబడదు అంటే మోక్షలక్ష్మి మనస్సును ప్రాణముతో చేర్చినప్పుడు ఆ ఓంకార ధ్వని వినబడుతుంది. ఎంతవరకు మనస్సు అపవిత్రంగా ఉంటుందో అంతవరకు మోక్షలక్ష్మి మనస్సును కర్మలకే వదిలేస్తుంది కానీ తాను స్వీకరించదు. ఆ స్వీకరింపని కారణంగా ఆ ప్రణవధ్వనులను బ్రహ్మకాంతిని మనస్సు దర్శించలేదు. అందువల్ల పరిపూర్ణమైనటువంటి ప్రేమతో భర్త భార్యను గౌరవిస్తేనే ఆమెకు సుఖం. కానీ అతని హృదయములో స్థానాన్ని కోల్పోయిందనుకో ఆమె ఎంత అందంగా ఉన్నా ఎన్ని ఆభరణాలు ధరించుకొని ఉన్నా నిరుపయోగం అనిపించుకున్నట్లు అమృతస్వరూపిణి అయినటువంటి మోక్షలక్ష్మి వరించకుండా ఉండదగినటువంటి అపవిత్రమైనటువంటి మనస్సుకు ఎన్ని ఉన్నా నిరుపయోగములే. ఆ పవిత్ర మోక్షలక్ష్మి అనుగ్రహించదగినటువంటి పవిత్రత మనస్సుకు అవసరం. అందువల్ల ఆ పవిత్రత కలిగినటువంటి యొక్క మనస్సుకు ప్రాణము అంగీకారాన్ని సూచిస్తుంది.
ఎంతవరకు మనస్సులో పవిత్రత అనేది ఉండదో అంతవరకు ప్రాణముతో కలుసుకునే అధికారము, కలుసుకునే భాగ్యము మనస్సుకు రాదు. అందుకేనండి మనం ఎంతో మరిచిపోకుండా ఉండాలి అని ప్రయత్నం చేస్తే కూడా క్షణంలో మనం మనస్సు మరిచిపోతూనే ఉంటుంది, మంత్రాన్ని మరిచిపోతూనే ఉంటుంది. కారణం అపవిత్రతే అని సీతాదేవి చెప్పిన మాట, సామాన్యులు చెప్పిన మాట కాదు. కాబట్టి మరుపునకు కారణం అపవిత్రతేనని తెలియజేస్తూ ఉంది. క్రూర రాగ రోష వైరి కోటి నెల్ల త్రుంపగా కోరి ఆత్మరాముడుండ ఘోర సంగరార్థమై భూరి బేరికారవంబు బోరు కొల్పినట్టులోంకారనాదమొప్పు వింతగా కుమార ఎంతటం. జీవునికి ఆంతరంగికమైనటువంటి శత్రువులు కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము, ఈర్ష్య, అసూయ, డంభము, ఇది వరకు అనేక దుఃఖములకు కారణభూతుణ్ణి చేసేటువంటి దుర్గుణముల పట్ల వైరాన్ని పూనుకొని ఉత్తమ సాధకుడనే జీవుడు ఈ భేరీనాదాన్ని మ్రోగిస్తున్నాడా అన్నట్లు ఆ భేరీ ధ్వని చెవులకు వినబడుతుంది కుమారా. అనేక యుగాల నుండి, అనేక జన్మల నుండి మనల్ని మృత్యువు పాలు చేస్తున్న, మన జీవితాలనే పతనము చేస్తూ ఉన్నటువంటి క్రూరమైనటువంటి అరిషడ్వర్గాది దుష్ట రాక్షసులను హృదయం అనేటువంటి కోవెల నుండి వెళ్ళగొట్టడానికై జీవుడు అప్పుడు కంకణం కట్టుకొని తగిన శక్తి గలవాడయి యోగ సంపద సమకూర్చుకున్నవాడయి ఈ ధ్వనిని మ్రోగిస్తున్నాడా అన్నట్లు అది మ్రోగింపబడుతుంది కుమారా. అందుకని అక్కడ సుగంధి వృత్తము అనేటువంటి పద్యాన్ని ఇచ్చాడు కవీశ్వరుడు. ఇక్కడ క్రూర రాగ రోష వైరి కోటి నెల్ల త్రుంపగా కోరి ఆత్మరాముడుండ ఘోర సంగరార్థమై భూరి బేరికారవంబు బోరు కొల్పినట్టులోంకారనాదమొప్పు వింతగా కుమార ఎంతటం. వింతగా ఆశ్చర్యాన్ని గొల్పేటట్లు ఆ భేరీనాదము వినబడుతుంది కుమారా. అంటే ఉపదేశంబని పలికే ప్రణవము ఉత్తదందురి అజ్ఞానుల్. తాతగారు ఒక సొడ్డేశాడు. ఉపదేశం అనేది ఉత్తదంట్రా కాదు, దాని యందు ఇంతటి అద్భుతమైనటువంటి శక్తి, అద్భుతమైనటువంటి మహిమ దాగి ఉంది. దానిని వెలికి తీసుకునేటువంటి శక్తి భూమిలో ఉన్నటువంటి మధుర పదార్థాలను వ్యవసాయం చేసుకునేవాడు కదా పండించి వెలికి తీస్తాడు ధాన్యాన్ని. మడకే కట్టకుండా ఉండే సోమరికి ఎంత భూమి ఉంటే ఏం ప్రయోజనము? అదే కష్టపడి సేద్యం వ్యవసాయం చేసుకునేటువంటి వాడు ఏ ఫలితాన్ని పొందాలనుకుంటాడో దాని విత్తనాన్ని అందులో ప్రవేశపెట్టి దాన్ని పెంపు చేసుకొని దాని నుంచి పంటను పండించుకుంటాడు. నువ్వు పంటను పండించుకోవాలంటే విత్తనం వేసుకోవాలి. విత్తనం వేసుకున్న తర్వాత దాన్ని పెంచుకొని కాపాడుకోవాలి. అలాగే నీవు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందాలి అంటే గురూపదేశం అనే విత్తనాన్ని పవిత్రమైనటువంటి నీ హృదయములో దాన్ని పెంపు చేసుకోవాలా. పవిత్రమైనటువంటి నీ హృదయములో గురూపదేశం అనేటువంటి యొక్క ఆ విత్తనాన్ని నీ హృదయములో పెంపు చేసుకొని మోక్షమనే పంటను పండించుకోవాలి. అటువంటి వాడు దీని యొక్క ఫలితాన్ని పొందుతాడు. కానీ ఏమి విత్తనం తెచ్చుకొని విత్తనం మాత్రం భూమి మీద చల్లేసి మళ్ళీ అది మొలిసిందా, అది ఏపుగా పెరుగుతూ ఉందా, దాని స్థితిగతులు ఎలా ఉన్నాయనేది పట్టించుకోకుండా ఉండేటువంటి వానికి పంట ఎట్లా చేతికి దక్కదో, ఉపదేశం తీసుకొని కూడా దానిని ఏమాత్రం ఉపయోగించుకోకుండా ఉండేటువంటి వాని గతి కూడా అంతే. అందువల్ల
ఉపదేశం అనేది ఎవరికి ఫలిస్తుంది అంటే రాత్రింబవళ్ళు దాన్ని ఎవడు కాపాడుకుంటా వస్తాడో వాణ్ణది కాపాడుకుంటా వచ్చేస్తుంది. దాన్ని ఎవడు యామారుతాడో వాణ్ణది వదిలేస్తుంది. మరి అందుకు చూపు రూపు లయస్థానమెరిగితే అదెరా అదే పోవుపదేశం. ఇక్కడేం చెప్పాడు? ఆ దృష్టి యందే అనంతమైనటువంటి సుఖం దాగి ఉందని చెబుతున్నాడు. మరి తాతగారు ఏం చెప్పాడు? చూపు రూపు లయస్థానమెరిగితే అదెరా అదే పోవుపదేశం. చూపు రూపు రెండు ఎక్కడైతే కలుసుకుంటాయో అక్కడ ఏర్పడే అనుభవమే నీకు ఉపదేశిస్తుంది సమస్తము. అసలు ఉపదేశం అంటే అర్థమేం తెలుసా? నీకు ప్రతినిత్యము సర్వాన్ని తెలియజేస్తూ ఉండేది అదే ఉపదేశం. నీకు ఎప్పుడు చెప్తా ఉండదు నీ మైండ్లో ప్రతిదీ. ఇది చెయ్యొద్దు, ఇది మాట్లాడొద్దు, ఇది తినద్దు, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి, లేచి కూర్చొని ధ్యానం చెయ్యి, లోపల చెప్తా ఉంది అది. ఆ చెప్పేదంతా ఉపదేశమే. ఆ చెప్పేవాడు గురువు, ఆ చెప్పేవాడు దైవము. అదంతా ఉపదేశమే. నీ అంతరాత్మ నీకు ఎప్పుడూ ఉపదేశం చేస్తానే ఉంది. అమరేంద్రాదుల గెల్చు సొంపలరు మాయాకాంత నాడింపగా అమలాత్ముడగు నల్లమా ప్రభువరుండు ఆత్మీయ విద్యామృదంగము వాయించనంగ నొప్పులేలతో ఓంకారస్వనంబంత హృద్యమచిత్యం బతులం భవాక్ష్యమై నిత్యానందమై మారుతి. అమరేంద్రాదుల, అమరులంటే దేవతలు, అమరేంద్రాదులంటే దేవతలకు రాజైనటువంటి దేవేంద్రుడు మొదలుగా గల బ్రహ్మకైనా విష్ణువుకైనా ఈశ్వరునికైనా ఇంద్రునికైనా దిక్పాలకులకైనా సమస్త దేవతలకు ఆ స్థితిని ఇచ్చి, ఆ పదవులనిచ్చి, ఆ శక్తినిచ్చి ఆ ప్రదేశములో పెట్టినటువంటి వాడెవడు? అల్లమా ప్రభుండు ఆత్మీయ విద్యా మృదంగము వాయుచేనంగా సమస్త దేవతలను, సమస్త దేవతలకు సమస్త శక్తులను, సమస్త పదవులను అనుగ్రహించదగినటువంటి ఆ పరబ్రహ్మము ఆనందముతో లీలగా మృదంగము వాయిస్తూ ఉన్నాడా? ఎవరు? ఆ పరబ్రహ్మమే మృదంగము వాయిస్తూ ఉన్నాడా అన్నట్లు మృదంగ ధ్వని వినపడుతుంది కుమారా. అది ఎలా ఉంటుంది అంటే హృద్యమై అచింత్యం అతులంబు అవాక్ష్యంబు నిత్యానందమై మారుతి. అవాక్ష్యము మాటలతో వర్ణించలేము, గొప్పతనం ఇట్టిదని దానిని ఊహించలేము. అది నిత్యానందాన్ని అనుగ్రహిస్తుంది కుమారా ఆంజనేయ. ఇంతటి అద్భుతమైనటువంటి విద్యను మనకు ఉపదేశించాడే గురువు, అవురా? మరి ఆ అదృష్టాన్ని అనుభవించినవాడు కదా శిష్యుడు. నిఖిలేంద్రియములను నీలకంఠంబులత్యంత సంతోష నృత్యములు సలుప ధర్మామృతార్థీకృత మనోవనీస్థలి శ్రమముఖ సుగుణ సస్యముల్లిగూర్ప సమరసానంద నిర్ఘరముచే దాపదావానలంబెల్ల చల్లార్పబడగా భ్రూమధ్య దేశ నభోవీధి చిత్కలా విద్యుల్లతాతతుల్ వెలయుచూడ తద చిదాకాశ మధ్య సంగత సమగ్ర రాజయోగ సమాధి ధారాధరంబు మోద వర్షంబు గురుయుచు మ్రోశనంగా ప్రణవనాదమని నాదమొప్పారునంత. హృదయము అంటే గుండె కదులుతూ ఉన్న ప్రదేశము.
ఇది సామాన్యమైనటువంటి అర్థం. హృదయము అంటే శ్వాసలు ఉదయిస్తున్నటువంటి ప్రదేశం. హృదయము అంటే సంకల్పములన్నీ తలెత్తేటువంటి యొక్క ప్రదేశం. దానికి హృదయం అని పేరు. అయితే సంకల్పములన్నీ ఎక్కడ ఉదయిస్తున్నాయి? షడాధారములనేటువంటి 6 చక్రాలు మూలాధార చక్రము నడుము దగ్గరుందని, స్వాధిష్టాన చక్రము లింగస్థానమందుందని, మణిపూరక చక్రము నాభిస్థానమందుందని, అనాహత చక్రము హృదయమందుందని, విశుద్ధ చక్రము కంఠమందుందని, ఆగ్నేయ చక్రము ఆజ్ఞాచక్రము భ్రూమధ్యమందుందని శాస్త్రములో చెప్పబడి ఉంది. కానీ అదే విషయాన్ని వాళ్ళు సూటిగా ప్రస్తావన చేయవలసి వచ్చినప్పుడు, శిష్యులకు సాక్షాత్కారోపదేశము చేయవలసి వచ్చినప్పుడు, ఈ షట్చక్రాలన్నీ దృష్టి యందే ఉన్నాయి కుమారా అని తీర్మానించి చెప్పారు. షట్చక్రాలన్నీ మరి నడుము దగ్గరనో హృదయము దగ్గరనో కంఠము దగ్గరనో ఉంటే ఆపరేషన్ చేసే డాక్టర్లు కనిపెట్టేసి ఉంటారు. ఎక్కడ ఆ చక్రాలు కనపడడం లేదు. పోనీ దృష్టి యందుంది అని చెప్తే కంటి ఆపరేషన్ చేసి గ్లాస్ సెట్ చేసేవాళ్ళు కనిపెట్టేసి ఉంటారు. అది కంటి దృష్టి కాదు, జ్ఞాన దృష్టోయ్. అది కంటికి ఉన్నటువంటి దృష్టి ప్రపంచాన్ని చూపిస్తుంది, జ్ఞానము వల్ల కలిగేటువంటి దృష్టి పరమార్థాన్ని చూపిస్తుంది. అది ఆ దృష్టిలో దాగి ఉన్నాయి అవి. అందువల్ల లోకులకు ఇది అందేది కాదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇది లోకులకు, ఇది బ్రహ్మవేత్తల యొక్క అధీనములో ఉన్నదే కానీ ఈ విద్య సామాన్యులకు ఇది అందేది కాదు. అందుకని చిణినాదంబు చిణినాదంబు గంటానాదంబు శంఖానాదంబు వీణనాదంబు తాళనాదంబు వేణునాదంబు భేరీనాదంబు మృదంగనాదంబు మేఘనాదంబనంగ బరగు దశవిధ ప్రణవనాదంబుల శ్రీ గురూపదేశపూర్వకంబుగా శృతి యుక్త్యనుభవంబులచే నెరుంగవలయు మరియు కుమార. ఈ ధ్వని మొదట చిన్న 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 అన్నట్లు వినపడుతుంది సూక్ష్మంగా. ఆ తర్వాత గలగల 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 గజ్జలు మోగినట్లు వినపడుతుంది రెండవసారి. ఇది ఆ ఓంకార ధ్వని. మూడవసారి టాంగ్ 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 అని గంట కొట్టినట్టు వినపడుతుంది. నాలుగవసారి శంకు ఊదినట్టు వినపడుతుంది. ఐదవసారి వీణలాగా వినపడుతుంది. ఆరవసారి తాళము మ్రోగించినట్టు వినపడుతుంది. ఏడవసారి వేణువు మ్రోగినట్లు వినపడుతుంది. చూడు, ఎనిమిదవసారి భేరీనాదాన్ని మ్రోగించినట్టు వినపడుతుంది. తొమ్మిదవసారి మృదంగము వాయించినట్లు వినపడుతుంది. 10వసారి మేఘములు గర్జించినట్టు వినపడుతుంది కుమార. 10 విధములుగా ఒకే ఓంకారము 10 విధాలుగా వినపడుతుంది. ఆ వినబడే ప్రతి ధ్వని వినబడినప్పుడంతా చిత్కళ అతి సుందరమైనటువంటి స్వరూపములతో కాంతి దర్శనమవుతుంది.
భూరి నాదం బకారంబు పుణ్యపురుష విమల బిందువుల సుదుకారము కపీంద్ర కళమకార మీ మూడును కలియ కూర్ప ఘనత రోంకారమగువు సదాగతి కుమార. ఇది అకార ఉకార మకార. ఇది అకారము వల్ల నాదము, ఉకారము వల్ల బిందువు, మకారము వల్ల కళ. నాద బిందు కళ. ఈ అకార ఉకార మకారములే బ్రహ్మయని, విష్ణువని, ఈశ్వరుడని, లక్ష్మీదేవి అని, పార్వతీదేవి అని, సరస్వతీదేవి అని, గంగ, యమున, సరస్వతి అని, త్రివేణీ సంగమని, త్రిపుటి అని, త్రికూటమని, భ్రూమధ్యమని ఇన్ని మహాసార్థక నామములతో కీర్తింపబడుతూ ఉన్నది. ఈ ఓంకార ధ్వనులు ఇప్పుడు చెప్పినటువంటి ఈ 10 నాదములను ఎవడైతే వింటాడో అటువంటి వానికి కుమార ఘంటాధ్వని మ్రోగుతుంది అన్నాడు. ఇక్కడ ఈ గంట ఇది వరకు ఈ 10 విధములైనటువంటి నాదములలో వినపడింది ఘంటానాదము కూడా ఒకటి. ఆ గంట కాదోయ్ అంటూ ఉంది సీతాదేవి. ఇంతవరకు 10 విధములైనటువంటి నాదములు వినబడాయి కదా. ఇవి సాధనలో ఎక్కడైనా ఇతడు నేను ఇప్పుడు గొప్ప అనుభూతులను పొందాను, గొప్ప మధురధ్వనులను, అందమైనటువంటి చిత్స్వరూపాలను దర్శిస్తున్నాను అనే అహం ఎక్కడైనా తలెత్తినట్లయితే ఇవన్నీ ఆఫ్ అయిపోయే ప్రమాదం ఉంది, ఇవన్నీ మరుగైపోయే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఒక్కొక్కటి అనుభూతులను పొందుతూ వచ్చే కొద్దీ మాయ ఎక్కడైనా ఇతనిలో అహంకారము తలెత్తుతుందేమో చూస్తూ వీటిని ఇస్తూ, చూస్తూ వీటిని ఇస్తూ వస్తుంది. ఎప్పుడైతే గౌరవ యకారము నుకారము మకారం బారయగూడి యొక్క అక్షర మనాద్యోంకారమనగా నిఖిల కారణమునై ఘంటారావము రీతి హృదయాబ్జమున మ్రోయున్. ఈ అకార ఉకార మకారములు 3 ఒక్కటయి హృదయములో ఘంటాధ్వని వినబడుతుంది. ఇది వాస్తవమైనటువంటి నాదం. ఈ నాదము ఒక్కసారి వినబడితే అది ఇంకా కడవరకు ఆఫ్ కాకుండా వినబడుతూనే ఉంటుంది. ఆ నాదము వినబడినటువంటి యోగికి మళ్ళా లేదు అంతరాయములు. ఆ స్థితి కలిగే అంతవరకు అంతరాయములు నీ హృదయములో ఇంకా కొన్ని చోటు చేసుకునే ఉన్నాయని బహుజాగ్రత్తగా సాధకుడు మెలగాలి సుమా చెప్తోంది. ఇట్లుందే జీవితం. ఎట్ల కంటికి నిద్ర పట్టుతుంది చెప్పు? ఇంత సాధించాల్సి ఉందే సాధకుడు. కూటికుంటే సరిపోయినా, నివసించడానికి ఇల్లుంటే సరిపోయినా, తిరగడానికి కార్లు స్కూటర్లు ఉంటే సరిపోయినా, ఇవన్నీ మృత్యు వచ్చి ఎత్తుకొని పోతే ఇవన్నీ సరిపోతాయా దాన్ని ఆపడానికి? కాబట్టి ఒకప్పుడు ఈ 56 దేశాలను పరిపాలించినటువంటి భరతుడనే చక్రవర్తిని ఎత్తుకొని పోయి ఒకేసారి ఆ మృత్యువు జింక జన్మములో వేసేసింది. మరి లక్షల గోవులను దానము చేసినటువంటి నృగు చక్రవర్తిని ఒక్కసారిగా ఆ చక్రవర్తి జన్మాన్ని తీసేసి ఊసరవెల్లిగా ఎత్తేసేసింది కాలం. నృగు చక్రవర్తి ఊసరవెల్లయి పుట్టాడు, భరతుడు జింకయి పుట్టాడు. నహుషుడు దేవేంద్రుడయి దేవతలను పాలించినటువంటి నహుషుడు కొండచులువై పుట్టాడు.
ఎవరికి ఏ స్థితి కలుగుతుందో అది మనస్సు పయనించే విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి బ్రహ్మ విద్యను అభ్యసించదగినటువంటి స్థాయి వరకు వచ్చినటువంటి మనం ఇప్పుడు ఏ లెవెల్లోకి వచ్చాము అంటే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాన్ని దర్శించడానికి అనువైనటువంటి మానవ జన్మం, అనువైనటువంటి తారక మంత్రం, దాన్ని అందించదగినటువంటి మహాగురువులు ఫైనల్ స్టేజీకి వచ్చి కేవలం అశ్రద్ధ అనే ఒక్కదాని కాడ మనం, ఆ ఒక్క సబ్జెక్ట్ కాడ మనం ఫెయిల్ అయిపోకూడదు. అక్కడ శ్రద్ధ తీసుకోవాలని మనకు వేదం హెచ్చరిస్తోంది నాయన. జై జానకీ రమణ గోవింద, జై ప్రహ్లాద వరద గోవింద, జై ఆంజనేయ వరద గోవింద. శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు, శ్రీ శ్రీ సద్గురుస్వామి పాదారవిందములకు.